హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేను కూడా మంచిగానే ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండండి. మీ కోయల పిల్ల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ దేనికి వచ్చింది అనుకుంటుర్రా? ఇవాళ ముచ్చటేంది అనుకుంటుర్రా? నేను ఇవాళ మీ అందరికీ స్వీట్ తినిపిద్దామని వచ్చిన. ఇది నాది రెండో వీడియో. అయితే ఏమైందంటే, చికెన్ రెసిపీ చేద్దామా, మటన్ రెసిపీ చేద్దామా, ఏం చేద్దామని ఫుల్గా ఆలోచించిన. ముందుగాల ఎందుకు నీస్తో స్టార్ట్ పెట్టుడని స్వీట్ చేద్దామని వచ్చిన. అది ఏం స్వీట్ అనుకుంటురా? సేమియా పాయసం. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే, పాయసాన్ని మేమైతే పాయసం అని అంటాం, మీరేమంటారో కామెంట్ పెట్టండి. అయినా గిల్లొల్లంతా దేనికి కానీ మెయిన్ ప్రాసెస్లోకి స్టార్ట్ పెడదాం పదండ్రి. సగ్గుబియ్యం సేమియా పాయసంకి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, సేమియా, ఇలాచి పౌడర్, సగ్గుబియ్యం, కిస్మిస్, నెయ్యి, పాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నెయ్యి పోసుకొని, నెయ్యి కొంచెం వేడైనాక జీడిపప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం రంగు మారుతుంటే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ కలర్లోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండిలోకి సేమియా వేసుకోవాలి. వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకా ఈ కలర్ రాగానే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్ళు పోసుకోండి. అదే కప్పుతోని 4 కప్పుల పాలు పోసుకోండి. నేనైతే పాల ప్యాకెట్ వాడుతున్నా, ఎందుకంటే నాకు ఇది నేను ఎప్పుడు చేసేది కాబట్టి నాకు కరెక్ట్ ఈ 1/2 లీటర్ ప్యాకెట్ సరిపోయిద్ది. లేదంటే మొత్తం పాలే పోసుకుంటా అంటే అది మీ ఇష్టం, ఇంకా బాగుండిద్ది. సేమియా మొత్తం పాలతో చేసుకుంటే. పాలు మరిగినాక ఇప్పుడు సేమియాలు వేయండి. వేసి కొద్దిసేపు కలపండి. దాని తర్వాత సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, అయితే సేమియా చేసే ముందే ఒక 1/2 అవర్ ముందు అవి నానబెట్టుకున్నాం అనుకో, మనకి తొందరగా ఉడుకుతాయి. నేనైతే నానబెట్టుకున్నా, మీకు అది చెప్పడం మర్చిపోయినా. మళ్ళీ మధ్యలో కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టిద్ది. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేస్తాం అన్నమాట. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా కలుపుతూ ఉండాలి. కానీ నేనైతే తక్కువ వేసిన, మీరు ఎక్కువ షుగర్ తినాలనుకుంటే ఇంకో 1/2 కప్ వేసుకోండి. ఎందుకంటే నేను చాలా తక్కువ తింటా షుగర్, కొలెస్ట్రాల్ వచ్చిద్దని. మనకి కంటెస్టెంట్ రాగానే ఇలాచి పౌడర్ వేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకో 2 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. నాకైతే ఈ సేమియా పాయసం నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం. మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేస్తుండే చిన్నప్పుడు, నేను ఫుల్ తినేదాన్ని. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకో, అయిపోయినట్టే. నోరూరించే గుమగుమలాడే సగ్గుబియ్య సేమియా పాయసం. టేస్ట్ చూసి చెప్దామని మళ్ళీ వచ్చిన, కానీ కాలిద్దేమనాలి, కానీ మళ్ళీ కొంచెం ఆలోచిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మస్తుంది. ఇట్లా నేను చేసిన ఈ వీడియోలో ఏమన్నా కొంచెమన్నా
ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకుని ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.